సారంగపాణి జాతకం మూవీ రివ్యూ భయ్యా. నేను అనుకున్నా భయ్యా, ప్రియదర్శి రీసెంట్ టైంలో చాలా మంచి మంచి సినిమాలు తీస్తున్నాడు, అతను సెలెక్ట్ చేసుకుంటే ఆ స్టోరీ బాగానే ఉంటుంది అని అనుకుని పోయాను భయ్యా. పోయాక మూవీ మొత్తం నన్ను డిసప్పాయింట్ చేసింది భయ్యా. జాతకం చుట్టూ మూవీ మొత్తం తిరుగుతూ ఉంటుంది. జాతకం అనే కాన్సెప్ట్ తో 2 గంటలు సినిమా తీయడం అంటే చాలా ఓవర్ అనిపించింది భయ్యా. ఆ రకంగానే ఈ మూవీ నాకు అలా అనిపించింది. అదే కాకుండా దీంట్లో సాంగ్స్ బాగున్నాయి భయ్యా. అదే కాకుండా సెకండ్ హాఫ్ లో అనమాట కొన్ని కామెడీస్ అనమాట అస్సలు వర్కౌట్ కాలేదు. ప్రియదర్శి హీరోయిన్ అండ్ కిషోర్ యాక్టింగ్ మాత్రమే బాగుంది భయ్యా. మిగతాది మొత్తం ఏం బాలేదు. ఒక మూవీ డైరెక్టర్ కాన్సెప్ట్ ఎంచుకున్నాడు అంటే ఆ కాన్సెప్ట్ వర్కౌట్ అవుతుందా లేదా అని ఆలోచించుకుని మూవీ తీయాలి భయ్యా. కానీ ఈ మూవీలో మనకనమాట పూర్తిగా డ్రాగ్ అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ అయితే ఏం లేదు. ఫస్ట్ హాఫ్ లో కొద్దిగా ఎంగేజింగ్ ఉంటుంది. ఇంటర్వెల్ 10 మినిట్స్ ముందు నుండి పూర్తిగా అదోలా అనిపిస్తూ ఉంటుంది మనకైతే. అదే కాకుండా ఇంకోటి ఏంటంటే ప్రియదర్శి మంచి హిట్ లో అయితే ఉన్నాడు. దాని కారణంగా వచ్చే స్టోరీలో అన్నింటినీ ఓకే చేయకుండా పూర్తిగా ఆలోచించాలి అని నాకైతే అనిపించింది. ఈ మూవీ సెకండ్ హాఫ్ మొత్తం ఒకే హోటల్లో తీసినట్టు నాకైతే అనిపించింది భయ్యా. జాతకం కాన్సెప్ట్ లో హీరో కన్నింగ్ ఫేస్ అయితే నాకు చాలా బాగా ఇంట్రెస్టింగ్ అనిపించింది. కాకపోతే రీసెంట్ టైంలో ఇలాంటి సినిమాలు అయితే వర్కౌట్ కావు. చాలా మంది చూడరు, ఏంది భయ్యా జాతకం చుట్టూ ఈ కాలంలో ఎవరైనా జాతకాలు నమ్ముతారా అని అనుకుంటారు. దానివల్ల ఈ మూవీని కొద్దిగా మంది డిలే అయితే చేస్తారు. కాన్సెప్ట్ ని కొద్దిగా మోడిఫై చేసి మనకి ప్రజెంట్ చేసి ఉంటే ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అయ్యేది. కాకపోతే అలాంటి చిన్న కాన్సెప్ట్ తో ఇంత పెద్ద సినిమా తీయడం ఓవర్ అనిపించింది నాకైతే. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ మాత్రం 1 భయ్యా. నాకు 1 కూడా చాలా ఎక్కువ అనిపించింది. ఒకవేళ ఈ మూవీ మీరు చూసినట్టయితే మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి.